ఫ్రెండ్స్ టెక్నో 1790కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి జూలై 5, 2024 టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ వచ్చేసరికి రియల్మీ నుంచి రియల్మీ 13 సిరీస్ 13 ప్రో సిరీస్ అంటే 13 ప్రో ప్లస్ దీని గురించి ఎక్కువ వీళ్ళు మాట్లాడుతున్న ప్రస్తుతానికైతే ఈ ఫోన్ జూలైలోనే వీళ్ళు లాంచ్ చేయబోతున్నారు. దీనిలో ఆల్రెడీ కెమెరా సెన్సార్స్ నిన్న టీజ్ చేశారు. ఒక దానిలో LYT 701 సెన్సార్ ఉంటుంది మెయిన్ కెమెరా, అండ్ దీనిలో పెరిస్కోపిక్ లెన్స్ కూడా ఉంటాయి. పెరిస్కోపిక్ లెన్స్ వచ్చేసరికి LYT 600 సెన్సార్తో వస్తుంది. ఈ రోజు వచ్చేసరికి ఈ 2 కెమెరా సెన్సార్స్ అయితే ఇప్పుడు చెప్పాము, వాటిలో రెండిట్లో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుందని చెప్తున్నారు. సో డ్యూయల్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో ఫోన్ అయితే రాబోతుంది. 13 ప్రో ప్లస్ 30,000 పైనే ప్రైస్ అయితే పెట్టొచ్చు వీళ్ళు. దీని గురించి అంటే దీని ప్రాసెసర్ ఏంటి, దీని గురించి ప్రెజెంట్ అయితే ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. 12 ప్రో సిరీస్ వచ్చి 6 నెలలే అవుతుంది. ఇప్పుడు మళ్ళీ 13 ప్రో సిరీస్ వీళ్ళు తీసుకొని వస్తున్నారు. సో కంపెనీస్ గ్యాప్ ఇవ్వట్లేదు అనమాట. ఇంతకుముందు 1 ఇయర్కి ఒకసారి వచ్చాయి నెక్స్ట్ జనరేషన్, ఇప్పుడు 6 మంత్స్కి ఒకసారి వచ్చేస్తాయి. నెక్స్ట్ మనకి షామీ నుంచి షామీ ఈ మంత్ జూలై 9వ తారీఖు వాళ్ళ 10th యానివర్సరీ జరుపుకుంటుంది ఇండియాలో. దీని సందర్భంగా వీళ్ళు మేబీ షామీ కార్ని డిస్ప్లేకి తీసుకురాబోతుంటే అర్థమవుతుంది. ఒక ట్రక్లో ఒక పెద్ద ట్రక్ అయితే వచ్చింది. అండ్ దీన్ని షామీ ఇండియా సంబంధించిన వ్యక్తి సందీప్ శర్మ ఈయన ట్వీట్ అయితే పెట్టాడు, ఒక ట్రక్ పోస్ట్ చేసి. మేబీ దీనిలో వీళ్ళు ఆ కారు ఉంది కదా షామీ కారు, ఇది గ్లోబల్గా లాంచ్ చేశారు, చైనాలో లాంచ్ చేశారు యాక్చువల్. దీన్ని ఇండియాలో మేబీ డిస్ప్లేకి తీసుకొని రావచ్చు. జూలై 9వ తారీఖు వరకు వెయిట్ చేసి తెలుస్తుంది ట్రక్లో అసలు ఏముందో. నెక్స్ట్ మనకి డార్క్ వెబ్లో ఎయిర్టెల్ యూజర్స్ డేటా చాలా వరకు సేల్కి అయితే వచ్చింది. హ్యాకర్స్ అయితే సేల్కి పెట్టారు. చాలా వరకు అంటే 375 మిలియన్ యూజర్ డేటా, చాలా పెద్ద డేటా ఇది. డార్క్ వెబ్లో అయితే కొన్ని అయితే వీళ్ళు డిస్ప్లే కూడా చేస్తారు, కొంత డేటా డిస్ప్లే చేసి కింద ప్రైజ్ ఇచ్చారు. 4 కోట్ల ప్రైజ్ ట్యాగ్ ఇచ్చారు. 4 కోట్లు పెట్టి ఈ డేటా మీరు కొనుక్కోవచ్చు అని చెప్పేసి. ఈ డేటాలో ఏముంటుందంటే ఎయిర్టెల్ యూజర్స్ యొక్క పేరు, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ కార్డ్ డీటెయిల్స్ కానివ్వండి, అడ్రస్లు, ఇట్లాంటివన్నీ మనం ఏదైతే సిమ్ కార్డ్ తీసుకునేటప్పుడు వాళ్ళకి ఇస్తామో డేటా అవన్నీ లీక్ అయినాయి. దీని మీద ఎయిర్టెల్ స్పందించింది, మా సైడ్ నుంచి ఎటువంటి లీక్స్ అయితే జరగలేదు, ఇదంతా ఫేక్ న్యూస్ నమ్మొద్దు అన్నట్లు ఎయిర్టెల్ చెప్తూ ఉంది. కాకపోతే డార్క్ వెబ్లో మాత్రం ఎయిర్టెల్ యూజర్స్ డేటా అయితే కొద్దిగా కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ మనకి శాంసంగ్ నుంచి శాంసంగ్ గెలాక్సీ AI, దీని గురించి ఆల్రెడీ చెప్పాను. శాంసంగ్ గెలాక్సీ AI మనకి ఫ్రీ అయితే కాదు, 2025 వరకు వీళ్ళు మనం ఫ్రీగా వాడుకోవచ్చు, తర్వాత ఛార్జ్ చేస్తారన్నట్లుగా మనకి రూమర్స్ అయితే వచ్చినాయి. ఇప్పుడు శాంసంగ్ అఫీషియల్ పేజ్లోనే మనకి కనిపిస్తుంది 2025 వరకు ఈ ఏదైతే గెలాక్సీ AI ఫీచర్స్ మనం చూస్తున్నాం S20 సిరీస్లో, S సిరీస్లో టాప్ మోడల్స్లో, ఇవన్నీ మనం 2025 వరకు యూజ్ చేసుకోవచ్చు ఫ్రీగా. మరి 2025 తర్వాత ఏమైనా ఛార్జ్ చేస్తారా, ప్రీమియం చేస్తారా, వాటిని లిమిటెడ్ చేస్తారా, దీని గురించి ఏమి ఇన్ఫర్మేషన్ ప్రస్తుతానికి అయితే లేదు. దీంతో పాటు శాంసంగ్ సంబంధించి ఇంకో న్యూస్ కూడా ఉంది. వీళ్ళు శాంసంగ్ గెలాక్సీ రింగ్ తీసుకొని వస్తున్నారు కదా. ఫస్ట్ జనరేషన్లో మనకి పెద్దగా ఏమి చేంజెస్ ఉండవు, అంటే డిస్ప్లే ఇట్లాంటివి అయితే ఏముండవు. నెక్స్ట్ జనరేషన్లో మేబీ వీళ్ళు డిస్ప్లేని యాడ్ చేయొచ్చు. పేటెంట్ అయితే ఫైల్ చేశారు, డిస్ప్లే అయితే కనిపిస్తుంది గెలాక్సీ రింగ్కి. దీనిలో మెయిల్ కూడా మనం చదువుకోవచ్చు. అంత చిన్న డిస్ప్లేలో మనం మెయిల్ ఎలా చదువుతాం, మెసేజ్ ఎలా చదువుతాం, అది నాకు అర్థం కావట్లేదు. కానీ మనం మెసేజ్, మెయిల్ ఇట్లాంటివి కూడా చదువుకోవచ్చు అని చెప్తున్నారు. ఈవెన్ మన డివైజెస్ ఉంటాయి కదా, మన టీవీని కానీ ఏసీని కానీ ఇట్లాంటివి కూడా మనం ఇక్కడ నుంచి కంట్రోల్ చేయొచ్చు. టీవీ వాల్యూమ్ తగ్గడం కానీ, ఛానల్ చేంజ్ చేయడం కానీ, ఏసీ టెంపరేచర్ పెంచడం తగ్గించడం, ఇట్లాంటివన్నీ రింగ్ నుంచి కంట్రోల్ చేయొచ్చు అన్నట్లుగా పేటెంట్లో కనిపిస్తూ ఉంది. చూడాలి మరి ఇది ఎప్పుడు తీసుకొని వస్తారో. కానీ ప్రజెంట్ వచ్చేది మాత్రం గెలాక్సీ రింగ్లో ఇట్లాంటి డిస్ప్లే, ఇట్లాంటి ఫీచర్స్ అయితే ఏముండవు. ప్రజెంట్ వచ్చే గెలాక్సీ రింగ్లో మీరు ఓన్లీ హెల్త్ యాక్టివిటీస్ మీద ఫోకస్ చేసి తీసుకొని వస్తున్నారు. అండ్ వాచ్ని రీప్లేస్గా మనం రింగ్ వాడొచ్చు అన్నట్లుగా. చూద్దాం వచ్చిన తర్వాత ఎలా ఉంటుందో వాచ్కి దీనికి డిఫరెన్స్ కూడా మనం చెక్ చేసిందో తెలుస్తుంది. నెక్స్ట్ వివో నుంచి వివో X200 సిరీస్, X200 అంటే X100 సక్సెసర్స్ ఇవి. X200 సిరీస్ మీకు చిన్న సైజులో వస్తుందని చెప్పి రూమర్స్ వస్తుంది. అంటే షామీ 14 చూసారు కదా మీరు, చిన్న కాంపాక్ట్ ఫోన్ లాగా ఉంటుంది. సేమ్ అట్లానే వివో X200 కూడా కాంపాక్ట్ సైజులో, చిన్న సైజులో రాబోతున్నట్లు రూమర్స్ అయితే వస్తూ ఉన్నాయి. X200 రావాలంటే మనకి ఒక 4-5 మంత్స్ టైం పడుతుంది ఈజీగా, ఇప్పుడప్పుడే ఇవైతే రావు. నెక్స్ట్ మనకి Xలో ఇప్పుడు అడల్ట్ కంటెంట్ అండ్ 18+ కంటెంట్ లీగల్ చేసేసారు. అండ్ దాంతోపాటు ఈ హార్మ్ఫుల్ కంటెంట్ కూడా లీగల్ చేసేసారు కదా. దీని మీద యూరోపియన్ యూనియన్ అయితే సీరియస్ అయింది. ఇట్లాంటి కంటెంట్ వల్ల సమాజానికి నష్టం జరుగుతుంది, వీటిని వెంటనే మీరు స్టాప్ చేయాలని చెప్పేసి యూరోపియన్ యూనియన్ అయితే Xని అయితే కోరింది, అంటే ట్విట్టర్ని అయితే కోరింది. లేదు మేము స్టాప్ చేయమంటే మాత్రం ఎవ్రీ ఇయర్ మీకు ట్విట్టర్ ద్వారా రెవెన్యూ అయితే జనరేట్ అవుతుందో మా కంట్రీస్లో, దానిలో 6% రెవెన్యూ మీరు గవర్నమెంట్కి చెల్లించాల్సి ఉంటుంది అని చెప్పేసి EU అయితే Xకి వార్నింగ్ ఇచ్చింది. మరి చూడాలి ఆ కంట్రీస్లో ఏమన్నా ఈ 18+ కంటెంట్, హార్మ్ఫుల్ కంటెంట్ని వీళ్ళు స్టాప్ చేస్తారేమో. నెక్స్ట్ మనకి యూట్యూబ్ నుంచి యూట్యూబ్ ఒక కొత్త ఫీచర్ టెస్ట్ చేస్తుంది. మన యూట్యూబ్లో చాలామంది షార్ట్స్ రికార్డ్ చేస్తూ ఉంటారు కదా, వీళ్ళు లైటింగ్ సెటప్ చేసుకుని ఉంటారు, బ్యాక్గ్రౌండ్ని సెటప్ చేసుకుని ఉంటారు. ఇట్లాంటివన్నీ లేకుండా బ్యాక్గ్రౌండ్ మీరు ముందే షార్ట్లో సెట్ చేయొచ్చు. యూట్యూబ్లో కొన్ని డిఫాల్ట్ బ్యాక్గ్రౌండ్స్ అయితే ఇస్తున్నారు, వాటిని మనం సెట్ చేసుకోవచ్చు. దాని ముందు మనం వచ్చి మాట్లాడవచ్చు. సో ఇట్లా అయితే యూట్యూబ్ అయితే టెస్ట్ చేస్తుంది ఫీచర్ అయితే.
మేబీ తొందరలో మనం యూట్యూబ్ షార్ట్స్లో ఈ ఫీచర్ అయితే చూడొచ్చు. మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు ఏఐ సహాయంతో. మీరు ఇట్లాంటి బ్యాక్గ్రౌండ్ నాకు కావాలి అంటే ఏఐ ఆ బ్యాక్గ్రౌండ్ క్రియేట్ చేసి ఆ బ్యాక్గ్రౌండ్ మీరు పెట్టుకొని మీరు దాని ముందు వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి అనంత్ అంబానీ రాధిక ప్రీ వెడ్డింగ్ మీరు చూసే ఉంటారు. అంత అంగరంగ వైభవంగా జరిగింది. ఎంతమంది సెలబ్రిటీస్ వచ్చారో మీరు చూసే ఉంటారు. ఇప్పుడు వాళ్ళ మ్యారేజ్ జూలై 12వ తారీఖే జరగబోతుంది. దీనికి స్ట్రీమింగ్ రైట్స్ కూడా కొన్ని సంస్థలు పోటీ పడినాయి స్ట్రీమింగ్ రైట్స్ తీసుకోవడానికి. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ అయితే స్ట్రీమింగ్ రైట్స్ అయితే తీసుకుంది. అంటే వీళ్ళ వెడ్డింగ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో మేబీ స్ట్రీమ్ చేయొచ్చు. అదే రోజు చేస్తారో లేకపోతే తర్వాత చేస్తారో తెలీదు గానీ, మీరు వీళ్ళ వెడ్డింగ్ చూడాలనుకుంటే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో చూడొచ్చు. సో, సెలబ్రిటీ వెడ్డింగ్‌ని ఇప్పుడు ఇట్లా వాటికి కూడా డబ్బులైతే వస్తా ఉన్నాయి. సో, మా విజయ్ గారు తొందరగా పెళ్లి చేసేసి మేము కూడా కొద్దిగా 4 డబ్బులు వెనకేసుకోవాలి. ఇట్లా స్ట్రీమింగ్ రైట్స్ ఇచ్చి ఏమంటారు? నెక్స్ట్ ఇంకా ఫ్రైడే కాబట్టి ఈరోజు చాలామంది ఓటీటీ రిలీజెస్ గురించి అడుగుతూ ఉంటారు. సినిమాలైతే ఏమి రాలేదు అంతగా మనకి థియేటర్‌లో చూడడానికి. 'కల్కి' ఇంకా విజృంభిస్తుంది థియేటర్‌లో. ఒకవేళ చూడాలనుకుంటే దాన్ని మీరు చూడొచ్చు ఈ వీకెండ్. ఇంకా ఓటీటీ విషయానికొస్తే మాత్రం మీ అందరి ఫేవరెట్ 'మీర్జాపూర్' సీజన్ 3 అయితే వచ్చింది ప్రైమ్ వీడియోలో. ఈ వీకెండ్ మీరు ఎంజాయ్ చేయాలనుకుంటే ఎంజాయ్ చేయొచ్చు. నెక్స్ట్ న్యూస్‌లోకెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే సామ్‌సంగ్ ట్యాబ్ S9 FE ఇది తక్కువ రేట్‌కి అయితే వస్తుంది. నార్మల్‌గా ఇది రూ. 36,998కి అమ్ముతుంటారు. దీని మీద రూ. 2,000 కూపన్ డిస్కౌంట్, రూ. 4,000 హెచ్‌డిఎఫ్‌సి కార్డ్స్ మీద డిస్కౌంట్ అయితే వస్తుంది. ఓవరాల్‌గా రూ. 6,000 డిస్కౌంట్ వస్తుంది. రూ. 30,998కి ట్యాబ్ అయితే వస్తుంది. డీల్ లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఉంటది. చెక్ చేయొచ్చు మీరు. మీరు గేమింగ్ ఆడే పని అయితే మాత్రం ఈ ట్యాబ్ తీసుకోకండి. గేమింగ్ హైయెస్ట్ ప్రయారిటీ అనుకుంటే. మీరు జనరల్ యూస్‌కి ప్రొడక్టివ్ వర్క్ ఎక్కువ చేస్తారు, S Pen ఫీచర్స్ ఎక్కువ యూజ్ చేస్తారు అనుకుంటే అప్పుడు దీన్ని చెక్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి PLI స్కీమ్ ఇది గుర్తుండే ఉంటది. మన గవర్నమెంట్ ఎప్పుడో ఈ PLI స్కీమ్ అయితే తీసుకొని వచ్చింది. PLI అంటే ప్రొడక్ట్ లింక్డ్ ఇన్సెంటివ్స్ అన్నమాట. ఇక్కడ ఇండియాలో ప్రొడక్ట్స్ ఏమైనా తయారు చేస్తే వాటికి ఇన్సెంటివ్స్ అయితే ఇస్తా ఉంటారు. 2014-15 ఆ టైంలో ఇండియా 73% మొబైల్స్‌ని ఇంపోర్ట్ చేసుకున్నది వేరే దేశాల నుంచి. ఇప్పుడు ఈ సిట్యుయేషన్ చూసుకుంటే 2024కి వచ్చేసరికి 3% మాత్రమే మనం బయట దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. మాక్సిమం అన్ని మొబైల్స్ ఇండియాలో మనం యూజ్ చేసేవి ఇండియాలోనే అసెంబుల్ అయితే అవుతూ ఉన్నాయి. మెయిన్ రీజన్ PLI స్కీమ్ వల్ల చాలా కంపెనీస్ అయితే ఇండియాలో అసెంబ్లింగ్ ప్లాంట్స్ అయితే పెట్టినాయి. మాక్సిమం మొబైల్స్ అన్ని ఇక్కడే అసెంబుల్ అయితే చేసుకుంటా ఉన్నారు. దీనివల్ల మన ఆదాయం కూడా పెరిగింది. 2020-21 ఆ టైంలో మనకి దీని మీద ఆదాయం 2,20,000 కోట్లు అట్లా ఉండేది. ఇప్పుడు గవర్నమెంట్‌కి ఆదాయం 4,20,000 దాకా వస్తుంది. 4,20,000 క్రోర్స్ అంటే డబుల్ అయింది దగ్గర ఆదాయం కూడా. నెక్స్ట్ న్యూస్‌లోకి వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ది డే చూసుకొని సుబ్రహ్మణ్యం అడుగుతున్నారు. S23 అల్ట్రా యూజ్ చేస్తున్నారంట. దాన్ని ఎక్స్చేంజ్ చేసి రేజర్ 50 అల్ట్రా తీసుకోవచ్చని అడుగుతున్నారు. రీసెంట్‌గా నిన్న లాంచ్ అయింది రేజర్ 50 అల్ట్రా. అన్బాక్సింగ్ కూడా చూడకపోతే చెక్ చేయండి, మన ఛానల్ అయితే ఉంటది. నా సజెషన్ అయితే వద్దు. S23 అల్ట్రా మీకు చాలా కొత్త మొబైల్. దాన్ని మీరు ఎక్స్చేంజ్ చేసి ఇప్పుడు ఈ మొబైల్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు నా ఒపీనియన్ ప్రకారం. అండ్ S23 అల్ట్రా మీకు చాలా ప్రాక్టికల్ మొబైల్. దానిలో S Pen గానీ ఎవ్రీథింగ్ చాలా ప్రాక్టికల్ మొబైల్ ఇది. ఇది రేజర్ 50 అల్ట్రా అనేది చాలా మీరు ఫ్లిప్ ఫోన్ యూజ్ చేస్తారు. ఫ్లిప్ ఫోన్ కావాలి ఎక్స్పీరియన్స్ అంటే మాత్రమే దీన్ని చెక్ చేయాలి మీరు. ఫ్లిప్ ఫోన్ అని మీకు దీనిలో మైనస్ ఒకటి ఉంటుంది. ఏంటంటే బ్యాటరీ 4000 mAh బ్యాటరీ ఉంటది. సో, మీరు ఎక్కువ బ్యాటరీ మీద డిపెండ్ అయ్యే వాళ్ళు, ఎక్కువ ఫోన్ యూజ్ చేసే వాళ్ళు, హెవీ యూజర్ అయితే మాత్రం ఫ్లిప్ ఫోన్స్ కొద్దిగా దూరంగానే ఉండండి. లైట్ యూజర్స్, మీడియం యూజర్స్ అయితే చెక్ చేయొచ్చు. ఇదే ఫ్రెండ్స్ ఇప్పటివరకు న్యూస్ అయితే ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. విండ్ నాయిస్ బాగా వస్తుంది. ఒకవేళ మీకు వీడియోలో పిక్ అయితే మాత్రం క్షమించండి. ఎందుకంటే అవుట్డోర్ లో ఈ రోజు షూట్ పెట్టుకున్నాము. కాకపోతే ప్రకృతి సహకరించట్లేదు. వానలు పడేటట్టు ఉంది. గాలి కూడా భయంకరంగా వస్తా ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ మనం మండే టెక్ న్యూస్ లో కలుద్దాం. అండ్ రేపు స్ట్రీమ్ అయితే ఉండదు గేమింగ్ ఛానల్లో. సాటర్డే రోజు, సండే రోజు ఉంటుంది. సండే రోజు మీరు ఒకవేళ లైవ్ స్ట్రీమ్కి రావాలనుకుంటే గేమింగ్ ఛానల్లో సండే రోజు వచ్చి ఈవినింగ్ నైట్ 9కి స్టార్ట్ అవుతుంది. అక్కడ జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.